హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస్ని వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే బల్కంపల్లి టెంపుల్కి వెళ్ళామండి. మా అత్తమ్మ వాళ్ళు వచ్చారని. సో చూసేయండి ఫ్రెండ్స్, ఫుల్ క్రౌడ్ ఉంది. హోలీ రోజు అయితే వెళ్ళామండి మేము బల్కంపల్లి టెంపుల్కి. వ్లాగ్ అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దర్శనంకి అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. లోపలైతే మొత్తం వీడియో అయితే తీయడానికి ఇవ్వరు, పర్మిషన్ ఉండదు. సో అలా చిన్న క్లిప్స్ అయితే నేను మెల్లగా తీసుకున్నానండి. అక్కడ తెలియకుండా. అక్కడ చూడండి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి అయితే మన హోమం అయితే కాలుస్తున్నారండి. ఆ రోజు పున్నమి కూడా కదా, సో హోలీ రోజు పున్నం కాబట్టి ఇంకా హోమం అయితే కాలుస్తున్నారు. మేమైతే హోమం దగ్గరికి కూడా వెళ్ళి బొట్టు అయితే పెట్టించుకున్నామండి. ఇటు వచ్చేసి అయితే మా చిన్నోడు అయితే అక్కడ దేవుళ్ళు విగ్రహాలు ఉంటే మా చిన్నోడు అయితే మొక్కుతున్నాడు. మా చిన్నోడు దేవుళ్ళని చాలా మొక్కుతాడండి. ఇక్కడ అనిపించిన చాలు ఇక మొక్కుతూనే ఉంటాడు, అసలు వదలడు. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారండి. హోలీ రోజు అసలు క్రౌడ్ ఉండేది అనుకున్నాను, కానీ బాగానే క్రౌడ్ అయితే ఉంది అండి. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక అటు బోనం పోసే సైడ్ అయితే మేము వెళ్ళామండి కూర్చోడానికి కొంతసేపు. ఇక్కడ వచ్చేసి అయితే మా అత్తమ్మయ్య చేతికి కట్టుకునే దారాలు అయితే తీసుకున్నారు. అట్లనే వెళ్తున్నాం. మా చిన్నోడు అయితే విగ్రహాలు అవి చూసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి అమ్మవారు ఇలా ఉంటారు నొక్కల టెంపుల్లో. సో అక్కడ ఎలా ఉన్నారో అట్లనే పెట్టారు. చూడండి క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారు, చాలా మంది అయితే క్రౌడ్ వచ్చిందండి. హోలీ పండుగ రోజు ఉండారేమో అనుకున్నాం కానీ ఉన్నారు. ఇక్కడైతే మన అమ్మవారిని అయితే బంగారు అంటే ఇట్లా కట్టించారు, బంగారు భూమి లెక్క. అలా అమ్మవారు అయితే ఉన్నారు. ఇక అత్తమ్మ వాళ్ళకి మేము ఫోటో తీసామండి. చూసారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు బ్లూ శారీలో. ఇక్కడ వచ్చేసి అయితే గణేష్ దేవుడు ఉన్నారు. బయటకి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి మా ఎల్లమ్మ తల్లి టెంపుల్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీలో ఎంతమందికి తెలుసు ఎల్లమ్మ తల్లి టెంపుల్, వెళ్ళారా వెళ్తే కూడా కామెంట్ చేయండి. ఇక మా అదైతే దర్శనం కంప్లీట్ అయ్యింది. మేమైతే ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరిపోయాము. మా అత్తమ్మ అయితే వెళ్దాం అనేసరికి అయితే మేమైతే టెంపుల్కి వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు ఎల్లమ్మ తల్లి టెంపుల్, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ వెళ్ళారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో మా అత్తమ్మ మామయ్య